మునుగోడు మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెంబళ్ళ జానయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్లు పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు అంతా గ్రామాల్లోని సైనికుల్లా ముందుకు వెళ్లి స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, వక్ఫ్ భూములను కాందీషికులు భూములు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేసినటువంటి దానిపైన దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్, జిల్లా నాయకులు బొడిగే అశోక్ గౌడ్, బొడ్డు నాగరాజు గౌడ్, మధుసూదన్ రెడ్డి, విరమల్ల సురేష్ గౌడ్, పులకరం సైదులు, పగిళ్ల భిక్షం, కర్నాటి లింగయ్య, శంభు గౌడ్, మహేశ్వరం, గాలయ్య, బొబ్బిలి యాదయ్య, భూపాల్, వీరేశం, క్రాంతి, పెరుమాళ్ల శ్రీరామ్ కుమార్, ఏర్పుల నగేష్ పాల్గొన్నారు. నియోజకవర్గం చౌటుప్పల్ మండల కేంద్రం గుండా వెళ్ళే జాతీయ రహదారి ఇరువైపులా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, వక్ఫ్ భూములను, కాందీషికుల భూములను తప్పుడు పత్రాలను సృష్టించి వాళ్ళందరూ కూడా మరి భూములను కాజేసినటువంటి వ్యవహారం పైన మరి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి స్థానిక శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకక్కడ అందరికీ నాయకులకి వాళ్ళందరూ ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళందరూ కూడా ఎకరాలు సంపాదించుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు భూములు కబ్జా చేశారు. ఏ రకంగా భూములు వాళ్ళకు వచ్చినాయి అనేటటువంటి దానిపైన దర్యాప్తు జరిపించాలా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అయ్యారు. ఎమ్మెల్యేతో పాటుగా అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక న్యాయంగా మరి విచారణ జరిపించాలి. దీనిపైన మరి ఎమ్మెల్యే తన యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలి. కోట్ల విలువ చేసేటటువంటి భూములను మీ ఎమ్మడి తిరుగుతున్నటువంటి నాయకులను, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో ఈ యొక్క పదవులను అడ్డం పెట్టుకొని, నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలకు, అవినీతికి మరి పాల్పడుతున్నటువంటి వ్యవహారాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే వీటిని దీనిపైన విచారణ జరిపించాలి. అదేవిధంగా మీరు రావడంతోనే బెల్ట్ షాపులు అన్నీ కూడా నేను నిషేధిస్తున్నా అని చెప్పారు. బెల్ట్ షాపులు మీ యొక్క నాయకుల యొక్క, మీ కింది స్థాయి యొక్క నాయకుల యొక్క కనుసన్నల్లోనే ఈ నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలుగా ఈరోజు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా పకడ్బందీగా చర్యలు తీసుకొని మేము మిమ్మల్ని మొదటనే అభినందించినాం. బెల్ట్ షాపులు ఈ నియోజకవర్గంలో మేము బంద్ చేస్తానన్నారు. మరి దానిపైన పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులను బంద్ చేయించి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలా. అదే రకంగా కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమల పైన కూడా మీరు చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా మేము చూసినాం. దానిపైన కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు ఆ రకంగా దానిపైన దృష్టి పెట్టి మరి కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమల్ని తరలిస్తారా, లేతే కాలుష్యాన్ని